హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో iQOO Z9s Pro అండ్ OnePlus Nord CE4 ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఎందుకంటే సేమ్ ప్రైసింగ్ తో వస్తుంది, సేమ్ ప్రాసెసర్ తో వస్తుంది అండ్ కొన్ని ఫీచర్స్ OnePlus లోనే బెటర్ ఉన్నాయి. అండ్ ఈ iQOO Z9s Pro ఏదైతే లాంచ్ అయిందో ఈ ప్రైస్ పాయింట్ దీన్ని పర్చేస్ చేయవచ్చా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది జస్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ మధ్యలోనే డిఫరెన్స్ ని మీకు చూపించడం వరకే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో చూసేసిన తర్వాత నాకు ఈ ఫోన్ నచ్చేసిందని చెప్పని బ్లైండ్ గా అయితే పర్చేస్ చేయొద్దు. OnePlus Nord CE4 ని నేను ఆల్రెడీ కొని తెప్పించి నా రివ్యూ అండ్ కెమెరా రివ్యూ కూడా డెడికేటెడ్ గా మన ఛానల్ లో పోస్ట్ చేసి ఒకళ్ళు చూడాలనుకుంటే ఆ వీడియోని చెక్ చేయండి. అండ్ ఈ iQOO Z9s Pro కూడా ఈ రోజు నేను ఆర్డర్ చేశాను. రేపు నాకు తెలిసి డెలివరీ అయిపోతుంది. రేపు నుంచి రివ్యూ మీద కూర్చొని ఇంకో కొన్ని రోజుల్లో మీకు ఆ వీడియో కూడా రివ్యూ పోస్ట్ చేస్తాను. రివ్యూ చూసిన తర్వాత నాట్ CE4 రివ్యూ, దీని రివ్యూ, ఈ రెండింటిలో మీకు ఏది నచ్చింది, ఏ ఫోన్ మీకు సెట్ అయిద్దని అప్పుడు ఫోన్ కొనుక్కోండి. అండ్ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉండిద్ది. ప్రతి ఫోన్ ని నేనే కొని రివ్యూస్ చేస్తున్నాను. ప్రతి ఫోన్ కొనడం అనేది అంత చిన్న విషయం ఏమి కాదు. కొంచెం అర్థం చేసుకొని ఒకవేళ కంటెంట్ మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్రైసింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. Z9s Pro అండ్ Nord CE4 రెండు కూడా 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తున్నాయి. 8GB 128GB కొద్దో గొప్ప OnePlus లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అది వీడియోలో మీకు చెప్తుంటే మీకు అర్థమైంది. కొంచెం కన్సిడర్ చేయొచ్చులే కానీ Z9s Pro ప్రైస్ మాత్రం అది కరెక్ట్ ప్రైస్ కాదు. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 22,000 వస్తుంది చూసారా, అదైతే వ్యాలిడ్ ప్రైస్. 22,000 రూపాయలకి కార్డ్ ఆఫర్ తో ఇంక్లూడ్ చేసుకొని కొనుక్కోండి కానీ 25,000 అయితే పెట్టక్కర్లా. బట్ ప్రైజెస్ చెప్పాలి కాబట్టి 25,000 iQOO Z9s Pro బేస్ వేరియంట్ వస్తుంది. కార్డ్ ఆఫర్ తీసేసి 22. Nord CE4 కూడా అంతే. 25,000 రూపాయలు బేస్ వేరియంట్ ఉండేది 8,128. మొన్నటి వరకు కార్డ్ ఆఫర్ 2,000 ఉండేది. ఇప్పుడు వీళ్ళు కూడా 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ చేశారు. ఈ ఫోన్ కూడా 22,000 రూపాయలకి వస్తుంది. ప్రైస్ అయితే మంచి ప్రైస్. 22,000లో రెండు ఫోన్స్ కూడా మంచి ఫోన్స్. ఇంకా బిల్ క్వాలిటీ iQOO Z9s Pro లో ఫ్రేమ్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్. బ్యాక్ సైడ్ మీకు వేగన్ లెదర్ ఫినిష్ ఒకటి ఉంది అండ్ ప్లాస్టిక్ బ్యాక్ ఫినిష్ ఒకటి ఉంది. ఫ్రంట్ స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తో వస్తుంది గ్లాస్ పరంగా. అదే OnePlus Nord CE4 లో చూస్తే సేమ్ ఇది కూడా అంతే. సైడ్స్ మొత్తం కూడా పాలికార్బోనేట్ బాడీనే. బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిష్ లో ప్లాస్టిక్ బ్యాక్ వచ్చింది, గ్లాస్ ఏం కాదు. అండ్ దీంట్లో వేగన్ లెదర్ ఫినిష్ లాంటివి అయితే ఏమీ లేవు. గ్లాస్ పరంగా ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది Nord CE4 లో. సో ఇవి బిల్డ్ క్వాలిటీస్ రెండు ఫోన్స్ లో కూడా యావరేజ్ బిల్డ్ క్వాలిటీస్. వీళ్ళు యాక్చువల్ ప్రైస్ ఏదైతే పెట్టారు 25,000లో రావాల్సిన బిల్డ్ క్వాలిటీ అయితే కాదు, 22లో వచ్చే బిల్డ్ క్వాలిటీని ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెసర్, రెండు ఫోన్స్ లో కూడా సేమ్ ప్రాసెసర్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది ఈ ప్రాసెసర్ కి. అరౌండ్ 8 lakhs వరకు Antutu స్కోర్ అయితే చేసిద్ది. రెండు ఫోన్స్ లో కూడా గేమింగ్ అవి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ గేమింగ్ అయితే తీసుకోవచ్చు. కానీ రెండు ఫోన్స్ లో గేమింగ్ ఏ సజెస్ట్ చేస్తామంటే ఆబ్వియస్ గా Nord CE4. ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి మీకు గేమింగ్ కొంచెం కంఫర్ట్ ఉంటుంది. అలానే స్టోరేజ్ టైప్స్ కూడా Nord CE4 లో కొంచెం బెటర్ ఉంటాయి. అది నేను వెంటనే చెప్తాను మళ్ళీ. బట్ గేమింగ్ పరంగా కంఫర్ట్ అయితే Nord CE4 లో ఉంటుంది. పర్ఫార్మెన్స్ మనం ఈక్వల్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రెండింటికి ఇక్కడ మనం పాయింట్ ఇవ్వచ్చు. రెండు కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్. నాకు నచ్చని విషయం ఇదే. రెండు ఫోన్స్ లో కూడా 8GB 128GB బేస్ వేరియంట్ తో వస్తున్నాయి. RAM and ROM కాన్ఫిగరేషన్స్ రెండు ఫోన్స్ లో కూడా LPDDR4X కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే. స్టోరేజ్ టైప్ iQOO Z9s Pro లో UFS 2.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. Nord CE4 లో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇది కరెక్ట్. అంటే 25,000 రూపాయల దాకా వచ్చినప్పుడు ఖచ్చితంగా UFS 3.1 ఇవ్వాలి. 3-4 సంవత్సరాల క్రితం ఫోన్స్ లో ఉండే కూడా UFS 2.0 అవి ఇంకా తక్కువ బడ్జెట్ లో వచ్చేసేవి. 25,000 రూపాయలు పెడుతున్నప్పుడు iQOO కూడా 3.1 తీసుకొచ్చుంటే బాగుండేది. సో ఇక్కడ RAM and ROM కాన్ఫిగరేషన్ పరంగా ఖచ్చితంగా మనం OnePlus ఒక పాయింట్ స్ట్రాంగ్ అవ్వచ్చు. అండ్ రెండోది స్టోరేజ్ టైప్స్ పరంగా బేస్ వేరియంట్ 128 ఒకవేళ సరిపోకపోతే మెమరీ కార్డ్ స్లాట్ మనకి OnePlus లో ఉంది. iQOO లో మీకు మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు. 128 తీసుకున్నా 256 తీసుకున్నా దాంతోనే సరిపెట్టుకోవాలి. అదే OnePlus లో 1 TB వరకు మీరు మెమరీ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్ట్రాంగ్ పాయింట్ మనం OnePlus కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే రెండు కూడా 6.7 inch డిస్ప్లేస్ తో వస్తున్నాయి. Full HD Plus AMOLED డిస్ప్లేస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయి. కానీ కర్వ్డ్ డిస్ప్లే మీకు iQOO Z9s Pro లో ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే OnePlus లో ఉంటుంది. కర్వ్డ్ ఇష్టపడతారా ఫ్లాట్ ఇష్టపడతారా అనేది ఇక్కడ మీ ప్రయారిటీ. దాని ప్రకారం అయితే నేను పాయింట్ ఇవ్వట్లేదు. కానీ రెజల్యూషన్, డిస్ప్లే డెన్సిటీ అండ్ స్క్రీన్ టు బాడీ రేషియోస్ వీటి పరంగా మాట్లాడితే iQOO Z9s Pro కంటే కూడా OnePlus Nord CE4 బాగుంది. రెజల్యూషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. 2392x1080 పిక్సెల్స్ రెజల్యూషన్ తో iQOO Z9s Pro వస్తుంది. 2412x1080 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో OnePlus Nord CE4 వస్తుంది. ఎంత డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏమి లేదనుకుంటారేమో. కలర్స్ పరంగా, కలర్స్ డెప్త్ పరంగా ఈ చిన్న రెజల్యూషన్స్ లే మ్యాటర్ చేస్తూ ఉంటాయి. అండ్ డిస్ప్లే డెన్సిటీ కూడా వేస్తాను ఒకసారి చూడండి. 387 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో iQOO వస్తుంటే 394 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో OnePlus Nord CE4 వస్తుంది. సో డిస్ప్లే డెన్సిటీ కూడా OnePlus లోనే ఎక్కువ. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియోస్ అయితే రెండు ఈక్వల్. 93% స్క్రీన్ టు బాడీ రేషియో. అంటే చిన్స్, బెజల్స్ వీటి పరంగా రెండు ఫోన్స్ లో కూడా కొంచెం తక్కువే ఉంటాయి. వింగ్ యాంగిల్స్ బాగానే ఉంటాయి. బట్ కలర్స్ OnePlus లో బెటర్ ఉన్నాయి. బ్రైట్నెస్ నిట్స్ పరంగా iQOO లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తుంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో Nord CE4 వస్తుంది. బ్రైట్నెస్ కొంచెం డే లైట్ లోకి వెళ్ళినప్పుడు iQOO తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ విజిబిలిటీ Nord CE4 లో ఉండిద్ది. అండ్ ఇంకా రెండు ఫోన్స్ లో కూడా HDR10+ సపోర్ట్ ఉంటుంది. HDR కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ రెండు ఫోన్స్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్నాయి. అలానే రెండు ఫోన్స్ లో కూడా వెట్ టచ్ ప్రివెన్షన్ అంటే ఆక్వా టచ్ ఫీచర్. ఒకవేళ స్క్రీన్ మీద మనకు వాటర్ ఉన్నా కానీ మనం టచ్ అయితే యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ డిస్ప్లే మీద మనం టెంపర్ గ్లాస్ కానీ లేకపోతే స్క్రీన్ ప్రొటెక్టర్ కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటాం. అవే ఉన్నా కానీ ఈ ఆక్వా టచ్ ఫీచర్ అయితే పనిచేయదు. సో ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. డిస్ప్లే వైస్ కొంచెం బెటర్ మార్క్స్ అండ్ బెటర్ స్కోర్ OnePlus ఇక్కడ స్కోర్ చేస్తుంది. వీడియో మధ్యలో వచ్చింది సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది ఆర్ఎల్స్ వర్త్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే చూడండి 15,000 మంది దగ్గరలోనే ఉన్నాం. ఇంకా 100K కి ఆ 15K
కూడా అయిపోతే చాలా హ్యాపీ. ఇంకా కాన్ఫిడెంట్ గా ఎన్నో జెన్యూన్ అండ్ ఆనెస్ట్ వీడియోస్ మేము తీసుకొస్తూ ఉంటా. సో సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 100K జాయిన్ అవ్వండి. ఇంకా స్పీకర్స్ రెండు ఫోన్స్ లో కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి, కానీ రెండు ఫోన్స్ లో కూడా డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మోస్ కానీ లేవు. విజన్ లేకపోయింది, అట్లీస్ట్ డాల్బీ అట్మోస్ అన్న ఈ రెండు ఫోన్స్ లో ఏదో దాంట్లో ఇచ్చి ఉండాల్సింది. రెండిట్లో కూడా డాల్బీ అట్మోస్ లేదు. అలానే రెండు ఫోన్స్ లో కూడా టైప్ సి పోర్ట్ వస్తుంది, కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు. మీరు కావాలనుకుంటే టైప్ సి ఇయర్ ఫోన్స్ వాడాలి. ఈ యూఎస్బీ పోర్ట్ యూఎస్బీ 2.0, యూఎస్బీ థర్డ్ జనరేషన్ కాదు. అండ్ ఐఆర్ బ్లాస్టర్ చాలా మంది ఉపయోగించమేమో అనుకుంటారు. వాడుకోండి. ఇంట్లో ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏసీ కానీ, టీవీ కానీ, స్టెబిలైజర్, సెటప్ బాక్స్ కానీ ఏదైనా కానీ రిమోట్ తో కంట్రోల్ చేసే దేన్నైనా మీరు ఐఆర్ బ్లాస్టర్ యూస్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఐఆర్ బ్లాస్టర్ OnePlus లో ఉంది, ఐకూలో ఐఆర్ బ్లాస్టర్ లేదు. ఎన్ఎఫ్సి రెండు ఫోన్స్ లో కూడా ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని మీరు ఒకవేళ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఎన్ఎఫ్సి ఫీచర్ రెండు ఫోన్స్ లోనూ లేదు. అట్లీస్ట్ ఈ ఫీచర్ ఐకూలో ఇచ్చిన బాగుండేది, ఎన్ఎఫ్సి లేదు. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడదాం. బ్యాక్ సైడ్ మీకు రెండు ఫోన్స్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అండ్ మెగా పిక్సెల్స్ అయితే రెండు ఫోన్స్ లో సేమ్, కానీ సెన్సార్ మారుతుంది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంటుంది. రెండు ఫోన్స్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. బట్ ఐకూలో సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. OnePlus లో సోనీ LYT600 సెన్సార్ తో వస్తుంది. రెండు కూడా సేమ్ సెన్సార్స్ రీబ్రాండ్ చేసినట్లు అనిపించింది, కానీ సేమ్ లెవెల్ ఆఫ్ ఫోటోస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి క్వాలిటీ ఫోటోసే వస్తాయి. అండ్ ప్రాసెసర్స్ కూడా ఒకటే కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా మాక్సిమం ఒకేలా ఉంటుంది. కానీ వివో ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే ఐకూలో మనకు కొంచెం బెటర్ ఉండిద్దేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. ఐకూ Z9S Pro నేను డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా చేస్తా, అప్పుడు మళ్ళీ మాట్లాడతా. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా రెండు ఫోన్స్ లో కూడా 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అండ్ 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. వీడియో రికార్డింగ్స్ మాక్సిమం 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రెండింటిలో 4K 60 అయితే లేదు. అండ్ బ్యాటరీ సేమ్, మళ్ళీ రెండు ఫోన్స్ లో కూడా సేమ్ 5500 mAh బ్యాటరీనే వస్తుంది. కానీ చార్జర్స్ ఐకూలో 80 వాట్ చార్జర్ ఇస్తున్నారు, OnePlus లో మీకు 100 వాట్ చార్జర్ వస్తుంది. బెటర్ చార్జర్ మనకి OnePlus లో ఉంది. అండ్ ఓఎస్ ఆర్ యూఐ పరంగా మాట్లాడితే ఐకూలో ఫన్ టచ్ ఓఎస్ తో వస్తుంది, OnePlus లో ఆక్సిజన్ ఓఎస్ తో వస్తుంది, అదే కలర్ ఓఎస్ తో వస్తుంది. రెండు కూడా క్లీన్ వాయిస్ ఏమీ కాదు. రెండింటిలో మైనర్ యాడ్స్ కనబడతాయి అండ్ బ్లోట్వేర్ హెవీగా కనబడిద్ది, కావాల్సిన అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కస్టమ్ ఫీచర్స్ పరంగా కూడా రెండింటిలో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ప్రైవేట్ సేఫ్, హిడెన్ యాప్స్, సెక్యూర్ ఫోల్డర్, యాప్ లాక్స్ ఇలాంటి అన్ని ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్స్ రెండు ఫోన్స్ లో కూడా వర్స్ట్ పార్ట్ ఇదే. 2+3 years అప్డేట్స్ తో వస్తున్నాయి రెండు ఫోన్స్ కూడా. 25,000 పెడుతున్నాం మనం, 3+4 years మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 2+3 years అప్డేట్స్ తో వస్తున్నాయి. లాంగ్ టర్మ్ లో ఫోన్ కొనుక్కునే వాళ్ళు కొంచెం ఆలోచించండి. 2 సంవత్సరాల తర్వాత అమ్మేసుకునే వాళ్ళు అయితే కన్సిడర్ చేయవచ్చు. అండ్ 5G బ్యాండ్స్ ఐకూ Z9S Pro లో 8 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి. ఇందులోనే తక్కువ అనుకుంటే OnePlus లో 7 5G బ్యాండ్స్ తో వస్తుంది. ఇక్కడ ఐకూకి పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఫైనల్లీ సర్వీస్, ఇటు ఐకూకి వివో సర్వీస్ సెంటర్స్ పనిచేస్తాయి అండ్ OnePlus కి ఆథరైజ్డ్ వాళ్ళ ఓన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. కానీ రైట్ నౌ OnePlus కంటే కూడా వివో సర్వీస్ కొంచెం బెటర్ గా ఉంటుంది. ఐకూకి ఇంకొంచెం ప్రీమియం కస్టమర్ కింద వీళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ OnePlus తో కంపేర్ చేస్తే వివోకి కొంచెం సర్వీస్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ మాక్సిమం విలేజెస్ లో సర్వీస్ సెంటర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో ఖచ్చితంగా కన్సిడర్ చేసిన తర్వాతే ఈ ఫోన్స్ మీద మీ ఒపీనియన్ మీరు తీసుకోండి. రైట్ నౌ సర్వీస్ పరంగా అయితే నేను OnePlus కంటే కూడా ఇక్కడ ఐకూకే పాయింట్ ఇస్తా. సో ఇది ఓవరాల్ గా రెండు ఫోన్స్ మధ్యలో ఉన్న కంపారిజన్. పాయింట్స్ పరంగా, అది ఫీచర్స్ పరంగా ఏ విధంగా చూసుకున్నా కానీ ఐకూ Z9S Pro తో కంపారిజన్ నాట్ CE4 లోనే బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ కర్వ్డ్ డిస్ప్లే మీకు కావాలి అనుకుంటే ఆబ్వియస్ గా మీకు ఐకూ Z9S Pro మంచి ఫోన్ అవుతుంది. ఫ్లాట్ డిస్ప్లే అయినా మాకు పర్లేదు అనుకుంటే నాట్ CE4 ఐకూ Z9S Pro తో కంపేర్ చేస్తే సమ్ వాట్ బెటర్ ఫోన్. ఆ స్టోరేజ్ టైప్స్ లో కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి, ఈవెన్ చార్జ్ పరంగా ఇలాంటి కొన్ని విషయాల్లో నాట్ CE4 బెటర్ ఉంటుంది. కానీ గ్రీన్ లైన్ అయినప్పటికీ చాలా మంది భయపడుతున్నారు. ఈ గ్రీన్ లైన్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నారు. రైట్ నౌ ఇండియాలో అండ్ అదర్ కంట్రీస్ ఎక్కడెక్కడైతే నాట్ CE4 లాంచ్ అయిందో ఇప్పటి వరకు నాట్ CE4 మీద అయితే ఒక్క గ్రీన్ లైన్ ఇష్యూ కూడా ఎక్కడ నోటీస్ అవ్వలేదు. నాట్ 4 లో మాత్రమే వరల్డ్ మొత్తంలో ఒక్క ఫోన్, అది ఎవరి ఫాల్ట్ కూడా తెలియదు, ఒక్క ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లైన్ ఉందని చెప్పని అంటున్నారు. బట్ గ్రీన్ లైన్ కాదు, వైట్ లైన్ చూపిస్తుంది. నాట్ CE4 లో అయితే ఎటువంటి గ్రీన్ లైన్ కంప్లైంట్ లేదు. ఎవరెవరైతే నాట్ CE4 యూస్ చేస్తున్నారో వాళ్ళ గ్రీన్ లైన్ ఉందో లేదో ఖచ్చితంగా కమెంట్ చేయండి. రైట్ నౌ నాకు ఇన్స్టాగ్రామ్, నేను ఇది ఇంతకు ముందు కూడా అడుగున్నా, ఇన్స్టాగ్రామ్ లో ఎవరన్నా నాకు DM చేయండి, నేను ఆ స్క్రీన్ షాట్ యూస్ చేసుకుని వీడియో చేస్తానని. ఇప్పటి వరకు ఒక్కరు కూడా పెట్టలేదు. అంటే దీంట్లో గ్రీన్ లైన్ కంప్లైంట్ అయితే రైట్ నో రాలేదు. బట్ ఫ్యూచర్ లో రాదు అని నువ్వు రాసిస్తావా, గ్యారంటీ ఇస్తావా అంటే చెప్పలేము. ఫ్యూచర్ ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. ఆ గ్రీన్ లైన్ భయం ఉంటే నాట్ CE4 ని ఖచ్చితంగా పక్కకు పెట్టేసేయండి. రైట్ నో అయితే లేదు అని చెప్పని చెప్తున్నా, రాకూడదని అనుకుంటున్నాను. అండ్ ఏ బ్రాండ్ కూడా ఆ బ్రాండ్ తక్కువ చేసుకోవాలని అనుకోదు. నేను ఫీచర్స్ ఏ ఫోన్ లో బాగుంటే ఆ ఫోన్ చూపిస్తానే తప్ప ఏ బ్రాండ్ కి నేను పర్సనల్ గా అయితే తీసుకోను. ఏ బ్రాండ్ నాకేమి ఇచ్చేది కాబట్టి. సో ఇది ఓవరాల్ గా రెండు ఫోన్స్ మధ్యలోనే డిఫరెన్సెస్. నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఐకూ Z9S Pro కూడా రివ్యూ చేస్తాను. రివ్యూ చూసిన తర్వాత నాట్ CE4 ఈ ఫోన్ అనేది మీ డెసిషన్ తీసుకోండి. నాట్ CE4 రివ్యూ అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసా. అండ్ అదే వీడియోలో నాట్ 4, H50 Fusion, 50 Pro వాటన్నిటికంటే బెటర్ ఉందా లేదా వాటికంటే తక్కువ ఉందా ఏంటనేది ఆ రివ్యూలోనే మాట్లాడతా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.